కంటి సమస్యలను అశ్రద్ధ చేయవద్దని, కంటి నుండి నీరు కారుట, కళ్ళలో పుసుకులు కట్టుట, కళ్ళు దురద, కళ్ళల నుండి నీరు కారుట, కళ్ళ మంటలు, కంటి చూపు మందగించుట, తరచూ తలనొప్పి రావడం మొదలగు కంటి సమస్యలు ఉంటే అందుబాటులో ఉన్న కంటి వైద్యులను సంప్రదించాలని, సమస్య తీవ్రమవకుండానే తగిన వైద్యం చేయించుకోవడం వల్ల కంటి చూపు కోల్పోకుండా మెరుగైన కళ్ళతో అందరూ ఆనందంగా ఉండవచ్చని సూర్యచంద్ర ప్రజలను కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న టీం సూర్యచంద్ర యూత్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చూపు కొంచెం మసగ్గా ఉండడం, అదే రకంగా కొంతమందికి పుసుకులు కట్టడం, కొంతమందికి మంట రావడం, దురద రావడం, ఈ రకంగా ఉంటున్న పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వెంటనే వైద్యం చేయించుకుంటే మనకి అది మొదలకుండా కన్ను చూపు మళ్ళీ తిరిగి వచ్చేసే పరిస్థితి ఉంటుంది. అందుకని మన శృంగారపాలెం, ఎత్తపాలెం గ్రామాల్లో మన గ్రామ ప్రజలు మన యువకుల ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో మన కాకినాడ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారిచే ఇక్కడ మనం ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి గురించి మీ అందరికీ తీసుకున్నా. ఆయన సంకురాత్రి చంద్రశేఖర్ గారని వారు ఎక్కడ కేరళలో పెద్ద ఉద్యోగం. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఇల్లే వస్తుంటే అక్కడ ముఖ్యమంత్రులు ఆ విమానాన్ని పేల్చేస్తే 350 మంది చనిపోయారు. ఆ 350 మందిలోని ఈ చంద్రశేఖర్ గారి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు కూడా శుభ్రంగా బూడిపోవడం జరిగింది. నా భార్య, పిల్లలు ఎలాగో లేదు, నా యావత్ ఆస్తి కూడా ఈ యొక్క పేదల కళ్ళు బాగుండేలాగా నిరుపేదలందరికీ వైద్యం జరిగేలా చేయాలని చెప్పేసి ఆయన ఎంతో సేవ చేస్తా ఉన్నారు మహానుభావుడు స్వప్రాంత చంద్రశేఖర్ గారు. ఈ శృంగారపాలు ఎస్తమాబులే కాకుండా ఇంకా పక్క గ్రామాలు చాలా గ్రామాల నుంచి వచ్చారు. మిమ్మల్ని అందరినీ కోరేది, మన అందరికీ చాలా పనులు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. నాకు ముందు చూపించేయండి, నాకు ముందు చూపించేయండి అని ఏమనకుండా ప్రతి ఒక్కరికి చూస్తారు. మధ్యాహ్నం 2 గంటల దాకా చూస్తారు. కళ్ళు పరీక్షలు చేస్తారు. చేసిన తర్వాత మీకు కళ్ళజోడు పడతా, ఆపరేషన్ పడతా అని చెప్తారు. ఏమీ అవసరం లేదు అంటే ఏం అవసరం లేదమ్మని చెప్పి చెప్తారు. జగన్పేటలో కిరణ్ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ అక్కడ మీకు కలగోడు అంటే ఇక్కడ కలగోడు పడద్దా పడదా అన్నది ఇక్కడ పరీక్ష జరుగుతుంది. కలగోడు పడడంతా అంటే మనకి ఏ కలగోడు వేయాలన్నది అక్కడ నిర్ధారణ చేస్తారు. నిర్ధారణ చేసి మీకు అన్ని కొలతలు అయితే అక్కడ తీసుకుని మీకు కలగోడు మళ్ళీ 2-3 రోజుల్లో మీకు ఉచితంగానే ఒక్క డబ్బులు ఎవరో తీసుకోకుండా ఎంత మంది అయితే అంతమందికి కూడా కలగోడు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆపరేషన్ పడద్ది కంటికి అన్న వాళ్ళకి రేపు ఉదయం పుట్టుకుంటే 6 గంటలకల్లా ఇక్కడికి వచ్చారు. ఏ ఊళ్ళో ఉన్నా సరే మళ్ళీ బస్సు ఇక్కడే బయలుదేరుతుంది. రేపు ఉదయం 6 గంటలకి 6 గంటలకల్లా ఇక్కడికి బస్సు ఎక్కాలి. మీరు కూడా ఎవరో రావట్లేదు, మీరు వస్తే సరిపోద్ది. మీరు ఒక జత బట్టలు తీసుకుని సంచితో వచ్చేస్తే సరిపోతే ఈ శ్రీకరణ్ హాస్పిటల్ బస్సు మీద వాడే తీసుకెళ్లి రేపు ఆపరేషన్ చేసి రేపు రాత్రికి అక్కడే ఉంచి మళ్ళీ ఎల్లుండి ఒకసారి మళ్ళీ అందరికీ పరీక్ష చేసి ఆపరేషన్ ఎలా సెట్ అయిందో చూసి మళ్ళీ ఎల్లుండి 11-12 గంటలకల్లా బస్సు మీద మళ్ళీ ఇక్కడే దించేస్తారు. కాకినాడ ఆపరేషన్ చేసే దగ్గరికి తర్వాత మీరు వచ్చే పరీక్షలు చేసేటప్పుడు కూడా అన్ని ఉంటారు. ఏమన్నా తేడాపడాలు ఉంటాయి కానీ ఏమన్నా ఉంటే మళ్ళీ అక్కడ మీకు చెప్తారు, మళ్ళీ మీరు కంగారు పడితే నాకు కూడా చెప్తారు. కాబట్టి దాన్ని బట్టి మళ్ళీ ఏం చేయాలో చేయొచ్చు. మీరు ఎవరు కూడా ఏ రకమైన ఇబ్బంది పడద్దు, ప్రశాంతంగా హాయిగా సంతోషంగా అన్ని పరీక్షలు చేయించుకోండి. అందరికీ సక్రమంగా జరుగుద్ది. ఆపరేషన్ అయిన తర్వాత 10 రోజుల పాటు ఇంచుమించు గంటకి ఒకసారి ఒక చుక్క కంట్లో వేసుకోవాలి. నల్లకల్లుడు ఇస్తారు, నల్లకల్లుడు పెట్టుకోవాలి. ఇంచుమించు ఒక 2 నెలల పాటు డైరెక్ట్ గా ఎండలోకి మనం వెళ్ళి సూర్యుడిని చూడకూడదు. మనం ఆపరేషన్ అయిన తర్వాత అది సెట్ అవ్వాలి కాబట్టి ఏమో అన్ని జాగ్రత్తలు అక్కడ కూడా చెప్తారు. ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసుకున్న హాస్పిటల్ సిబ్బందికి, మన గ్రామ యువకులందరికీ, మన గ్రామ సర్పంచ్ గారికి, మన ఆలయం నిర్మాణ ప్రదాత గణపతి గారికి, మా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎవరికి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరూ కూడా అందరూ వెళ్లే వరకు, డాక్టర్లతో సహా వెళ్లే వరకు మన ఆసుపత్రిలో కూడా ఉండి దగ్గరుండి జయప్రదం చేయాలని చెప్పేసి తీసుకుంటాను.